ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 25వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో ఈ ఆదికాండం 25వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము తనకు పుట్టిన కుమారులందరికీ బహుమతులు ఇచ్చి తన ఆస్తిని అంతటినీ ఇస్సాకు ఇచ్చి వాళ్ళని దూరంగా పంపించేశాడని, అలాగే అబ్రహాము తన నిండు వృద్ధాప్యంలో 175 సంవత్సరాలు జీవించి ప్రభువులో నిద్రించాడని, అతను కూడా సారాతో పాటు మక్పేలో గుహలో పాతిపెట్టబడ్డాడని చూడొచ్చు. అలాగే ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నాడు కదా, వాళ్ళకి పిల్లలు లేరు. ఎన్నాళ్ళు పిల్లలు లేరు అంటే 20 సంవత్సరాలు. ఇస్సాకు 60 సంవత్సరాలు వచ్చే వరకు దేవుడు వారికి పిల్లల్ని అనుగ్రహించలేదు. ఒకరోజు ఇస్సాకే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు, దేవా నాకు బిడ్డలు దయచేయమని. దీన్ని బట్టి దేవుడు మనకు విషయం చెప్తున్నాడు, కుటుంబంలో యజమాని ప్రార్థన ఎంత ముఖ్యమైనదో. ఇదిగో ఇస్సాకు ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. అందుకనే కుటుంబంలో యజమానులు ప్రార్థన చేయాలి, ఏ కొరత ఉందో ఆ విషయంలో. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఉంటాడు. అలాగే దేవుడు అతని ప్రార్థనకు ప్రతిఫలంగా రిబ్కాకు కవల పిల్లలను అనుగ్రహించాడు. అతని కడుపులో కవలలు ఉన్నారు, ఏసావు యాకోబు. ఇద్దరు కడుపులో చెలగాటం ఆడుతున్నారండి. వెంటనే రిబ్కా ఒకరోజు ఆ నొప్పులను తట్టుకోలేక, ఎంతకాలం అయ్యా నాకు బాధ, వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అనగానే దేవుడు రిబ్కాతో చెప్తున్నాడు, అమ్మ నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి, 2 జనాంగాలు ఉన్నాయి. కానీ చిన్నవాడు పెద్దవాడి కంటే గొప్పవాడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినా సరే కడుపులో ఉన్న ఇద్దరికి తెలియదు కదా, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. యాకోబుకు వాగ్దానాలు అంటే ఇష్టం. అతను మొదట వద్దాం అనుకున్నాడు, అయినా సరే ఏసావు మొదట చేయి బయటికి పెట్టాడు. ఆ తర్వాత ఏసావు బయటకు వచ్చాడు. ఏసావు మడిని పట్టుకుని యాకోబు బయటకు వచ్చాడు. అందుని బట్టి ఒంటి నిండా రోమాలు ఉన్నాయి కదా, ఎర్రగా ఉన్నాడు కదా అని పెద్దవాడికి ఏసావు అని పేరు పెట్టాడు. మడిని పట్టుకుని వచ్చారు కదా, వీడు మోసగాడు అని చెప్పి చిన్నవాడికి యాకోబు అని పేరు పెట్టాడు. ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఏసావు వేటను ఎన్నుకున్నాడు. అతను మంచి వేట నేర్పాడు. అతడు తెచ్చే ఆహారాన్ని తిని ఇస్సాకు ఏసావుని ప్రేమించడం మొదలుపెట్టాడు. యాకోబు సాధు, అతడు గుడారాల్లో ఉంటూ తన తల్లికి సహాయం చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి రిబ్కా యాకోబుని ప్రేమించడం మొదలుపెట్టింది. ఒకరోజు ఏసావు అడవికి వెళ్ళి వేటాడితే బాగా అలసిపోయి ఇంటికి వచ్చి ఆ సమయానికి ఏసావు కలగూర వంటకం చేసుకుంటుంటే, ఆ ఎర్రని కూర ఏంటి నాకు పెడతావని అడిగాడు. అప్పుడు యాకోబు అన్నాడు, నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తావా? అప్పుడు నేను నీకు ఇస్తాను అంటే, చచ్చిపోయేలా ఉన్నానయ్యా, ఏం తినాక ఏమీ తాక, నువ్వు నాకు ఒక కూర ఇస్తే ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు, చచ్చిపోయి నాకు ఇవన్నీ ఎందుకు, తీసేసుకో అని చెప్పి తన జ్యేష్ఠత్వాన్ని చిన్న కూర కోసం ఇచ్చాడు. అందుని బట్టే ఆ ఎర్రని కూర అడిగాడు కదా, అతనికి ఏదోమో అని పేరు కూడా వచ్చింది. ఇక చివరికి యాకోబు అతనికి చిక్కుడుకాయలు కూర పెడితే అది తిని అతను నీళ్ళు తాగి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అలా కూర కోసం ఏసావు జ్యేష్ఠత్వం తృణీకరించుకున్నాడు. అతడు దౌర్భాగ్యుడైపోయాడు. ఈరోజు ఈ మొత్తం వాక్య భాగంలో నుంచి ఆదికాండం 25వ అధ్యాయం 33వ వచనం ధ్యానించుకుందాం. దాంట్లో ఎలా ఉంటుంది, యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమను, అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేశాను. చూసారా, ఈ వాక్య భాగం మీరు చూస్తే ఏసావు యాకోబుకి చిక్కుడుకాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. యాకోబు ఏ విధంగా ఆ రోజు కన్నింగా ప్రవర్తించాడో సాతాను కూడా మన జీవితంలో అలాగే ప్రవర్తిస్తాడు. వాడు మన ముందు ఈ లోక విషయాన్ని తీసుకొచ్చి దేవుడు మనకు దయచేసిన అతి శ్రేష్టమైన విషయాలను దొంగలిస్తూ ఉంటాడు. మనం వాటన్నిటిని ఎరక్క ఈ లోకంలో వాడిచ్చే సుఖాల కోసం, ఈ లోకంలో తాత్కాలికంగా ఉండే ఈ లోక విషయాల కోసం మనం దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదాలని వాడికి అందవేస్తూ ఉంటాం. ఈరోజు మీలో ఎవరైనా అలా ఉంటే మీరు సరి చేసుకుంటారని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా మన దగ్గర నుంచి సాతాను ఏం దొంగలిస్తాడు? మనం వాడికి ఏం అమ్మేస్తామంటే స్వచ్ఛతను. అవును, సాతాను మొదటగా మన దగ్గర నుంచి దొంగలించేది మన స్వచ్ఛత. ఈ లోకంలో అప్పుడే జన్మించిన బిడ్డను చూడండి, వాడి హృదయం ఎంత నిర్మలంగా ఉంటుంది, వాడు ఎంత మంచిగా ఉంటాడు. ఆ బిడ్డకు హృదయం అంతా ప్రేమ ఉంటుంది, కల్మషం తెలియదు. కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు బిడ్డలు అందరూ మారిపోతారు. బిడ్డ పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న పాపం అంతా అతనికి అంటుకుంటూ వస్తుంది. ఇది ఈ మాట మాట్లాడితే కొద్దిగా ఆనందం పొందుతాం, మన ఉక్రోషం తగ్గుద్ది, కాబట్టి మాట్లాడేద్దాం. దీన్ని బట్టి మనం మన స్వచ్ఛతను కోల్పోతాం. ఇది ఈ పలానా విషయం చూస్తే మన కళ్ళు తృప్తి చెందుతాయి కదా, సరే చూసేద్దాం అని చెప్పి కళ్ళను వాడికి అప్పగిస్తాం. అప్పుడు మనం ఆ స్వచ్ఛతను కోల్పోతాం.
ఇదిగో ఈ కార్యం చేస్తే మనం ఆనందం పొందుకుంటాం. ఇలా పాపాన్ని చేయడం ద్వారా, పాపానికి పదే పదే మన శరీరాన్ని అప్పగించడం వల్ల మనం దేవుడు మనకిచ్చిన స్వచ్ఛతను కోల్పోతాం. దీని ద్వారా మనం దేవుని ఎదుట అపరాధులుగా ఎంచబడతాం. ఇలా సాతాను ప్రతి ఒక్కరి జీవితంలో మొదటగా వారి స్వచ్ఛతను దొంగిలిస్తాడు. దానికోసం ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఎరగవేస్తాడు. ఇక రెండోదిగా సాతాను మన దగ్గర నుంచి దొంగిలించేది ఏంటి అంటే రక్షణ. అవును, యేసుక్రీస్తు ప్రభు మనల్ని అందరినీ ఎంతో ప్రేమించి తానే బలిగా అర్పించుకున్నాడు. ఆయన తన చివరి రక్త బొట్టు వరకు మన కోసం కాచి మనకు విమోచన దయచేశారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా, యేసు ప్రభువా, నీవు ప్రభువుని ఒప్పుకుంటున్నాను, నీవు నా రక్షకుడు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పాలి. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మనం రక్షించబడతాం. అయితే సాతాను దీన్ని చేయనివాడు. ఇలా చేస్తే మనం పరలోకం చేరుకుంటామని, ఇలా చేస్తే మనం బాగుపడతామని వాడు మన దగ్గర నుంచి రక్షణ దొంగలిస్తూ ఉంటాడు. దీనికోసం వాడు మనకు ఎరగవేసేది ఇదిగో ఈ లోకంలో ఉన్న ధనభోగాలు, అదేవిధంగా అల్పకాల సుఖాలు. వీటి కోసం మనుషులు దేవుని తృణీకరిస్తారు. లోకంలో ఏదో వస్తుంది అంటే దేవుని వద్దు అనేవారు చాలామంది. ఇంక ఈ లోకంలో చాలా ఎంజాయ్ చేయాలి కదా, ఇప్పుడే రక్షణ అదే అంటారేంటి అని తృణీకరించేవారు కొంతమంది. ఇదిగో నేను ఈ కోపాన్ని విడిచిపెట్టలేను, ఇదిగో ఈ త్రాగుని విడిచిపెట్టలేను, ఇదిగో ఈ వ్యసనాన్ని విడిచిపెట్టలేను, వీటిని బట్టి నేను ఇంకా దేవుడి దగ్గర రాలేకపోతున్నానని చెప్పేవారు కొంతమంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇదంతా సాతాను చేసే పని. మీరు కానీ దేవుని విశ్వసించగలిగితే మీకున్న వ్యసనాలు అన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఇదిగో రోగ్య వైద్యుడు కావాలి. మీరు వ్యసనాలతో ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పవిత్రం చేస్తాడు. నేను ఇది మానేక దేవుడి దగ్గరికి వద్దాం అనుకుంటున్నారా? అది కుదరదు. అది సాతాను మీకు కలిగించే భ్రమ. రోగి ఎప్పుడైనా నాకు ఈ జబ్బు తగ్గాక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడా? కాదు కదా. మీరు అది గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు మీకు ఇచ్చే రక్షణ మీరు ఇంకా తృణీకరిస్తూ ఇంకా వాయిదాలు వేస్తున్నారా? అయితే వినండి, సాతాను దాన్ని మీ దగ్గర నుంచి దొంగలించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడే మీ రక్షణ మీరు స్వతంత్రించుకోండి. ఇక చివరిగా సాతాను మన దగ్గర నుంచి దొంగలించేది ఏంటి అంటే దేవుని కృప. అవును, దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిత్యం సహచారిగా ఉంటూ మనం పాపం చేసిన ప్రతిసారి మన హృదయంలో గద్దింపును దయచేస్తూ ఉంటాడు. ఇది చూడకూడదు అని చెప్తాడు, అయినా సరే మనం చూస్తాం. అదిగో అక్కడ దేవుని కృప మన మీద విస్తారంగా ఉంటుంది. ఇలా మాట్లాడద్దు అని దేవుడు చెప్తాడు, అయినా సరే మనం అలా మాట్లాడతాం. అప్పుడు మనం దేవుని కృపను పొందుకుంటాం. ఇదిగో ఇలా చెయ్యొద్దు, ఇలా చూడొద్దు, ఇలా చెప్పొద్దు, ఇలా ఎన్ని చెప్పినా సరే మనం ప్రతిసారి కృపను వ్యర్థం చేస్తూ దేవుని ఆత్మను బాధపరుస్తూ కృపను వ్యర్థం చేసేలా సాతాను మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ విధంగా దేవుడు మన మీద చూపిస్తున్న కృపను వాడు దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు కృపామయుడే కానీ ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని అంగీకరించలేనివాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుని బట్టి కృప చూపిస్తున్నాడు. అయితే మీ ఊపిరి ఉన్నంత వరకే కృప. ఏ రోజైనా మీ ఊపిరి మిమ్మల్ని విడిచి వెళ్తే ఇదిగో ఇక మీకు కృప దొరకదు. ఇదిగో ఊపిరి ఉండగా విశ్వసిస్తేనే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అందుని బట్టి కృపను వ్యర్థం చేయకండి. దేవుని ఆత్మ మిమ్మల్ని గద్దిస్తుందా? ఆ పాపాన్ని విడిచిపెట్టండి, ఆ వ్యసనాన్ని విడిచిపెట్టండి. దేవుని యొక్క సహాయం అడగండి. దేవా, నేను దీన్ని చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అందుకనే ఈ 3 విషయాల్లో జాగ్రత్త పడండి. మొదటగా సాతాను దేవుడు మనకిచ్చిన స్వచ్ఛతను దొంగలిస్తాడు. సాతాను రక్షణ దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. సాతాను కృపను దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. వాటన్నిటినీ మీరే కాపాడుకోవాలి. ఏదో వలె చిక్కుడుకాయల కూరకు ఆశపడి ఇదిగో అతడు తన జ్యేష్ఠత నమ్మినట్టు మనము సాతాను వేసే ఆ పాపపు వలలకి ఆకట్టుబడి ఆ వాటిని ప్రేమించి దేవుడిచ్చే ఈ బహుమానాన్ని విడిచిపెట్టకూడదు. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఈ విషయం చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఈ దినాన నీవు ఇచ్చిన మాటలను బట్టి నీకు ఉన్నాను. దేవా, ఏదో ఏ విధంగా అయితే చిక్కుడుకాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మవేశాడో ఆ విధంగానే సాతాను కూడా మాకు నువ్వు ఇచ్చిన వరాలని అమ్మవేసే విధంగా వారు మా ముందు అనేక విషయాలు ఉంచుతారని, వాటి విషయంలో జాగ్రత్త పడాలని మాతో తెలియజేసిన విషయాన్ని బట్టి నీకు ఉన్నాను. దేవా, సాతాను నువ్వు మాకు ఇచ్చిన స్వచ్ఛతను దొంగలించడానికి ప్రయత్నిస్తాడని, సాతాను నువ్వు మాకు ఇచ్చిన రక్షణను దొంగలించడానికి ప్రయత్నిస్తాడని, సాతాను నువ్వు మాకు ఇచ్చిన కృపను దొంగలించడానికి ప్రయత్నిస్తాడని దేవా నువ్వు మాతో తెలియజేసి వాటి విషయంలో జాగ్రత్త పడమని తెలియజేస్తున్నావు. ఆ విధంగా జాగ్రత్తగా ఉంటూ మాకు సహాయం చేయండి. దేవా, పావును వలె నిష్కపటుగాను, పాముల వలె దేవతండి వివేకులుగాను ఉంటూ మాకు సహాయం చేయండి. నిన్నే వెంబడిస్తూ
నీ సిలువనే చూస్తూ ముందుకు కదిలే భాగ్యం ఒక్కొక్కరికి దయచేయమని నా ప్రభును ప్రిరక్షకుని నజరైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను ప్రకారంలో తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.